హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఒకరోజు వర్షం పడుతుంది. ఇంకా పానీపూరి తినాలనిపించి ఈ పానీపూరి చేస్తున్నాననమాట. పానీపూరికి నేను ఇవి బయట దొరుకుతున్నాయి గదా! చిప్స్ లాగా అవి తెచ్చుకొని చేసేస్తున్నాను. బాగా పొంగుతున్నాయి. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లా చేయడం. ఒకసారి మామూలుగా పిండితోటి చేశాను. అవి అంత రాలేదు. నేనైతే చాలా కష్టపడ్డాను ఇవి చేయడానికి, పూరీలు చేయడానికి. అందుకని బయట కొనుక్కొచ్చి ఇట్లా పూరీలు చేసేసాను. ము ముందు రోజు నైట్ బఠానీని నానబెట్టుకోవాలి. అందుకని నానబెట్టుకొని బఠానీస్ నానబెట్టుకొని అందులో పొటాటోస్ కూడా ఉడకబెట్టేసుకోవాలి. ఇదొచ్చేసి ఇది పానీ కోసం పుదీనా, కొత్తిమీర 2 మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసుకోవాలి. లైట్‌గా చింతపండు కూడా వేసుకోవాలి. ఇంకా దానికి పానీపూరి మసాలా ఉంటది గదా! అది కూడా వేసుకోవాలి ఆ వాటర్‌లో. ఇవి ఉడకపెట్టేసాను నీట్‌గా. ఉప్పు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఉడకపెట్టేసాను. ఉడకపెట్టిన తర్వాత ఇందులో కొంచెం పానీపూరి మసాలా కొనుక్కొచ్చాను బయట నుంచి. అది వేసేసి బాగా మెత్తగా అయిపోయింది కదా! మెత్తగా అయిపోయిన వాటిని దా ఇట్లా మెత్తగా కొంచెం ఆ స్పూన్‌తోనే గంటెతోనే అట్లా నొక్కామంటే మెత్తగా అయిపోతది. ఈ పానీపూరి మసాలా వేసుకొని కలిపేసాను. కొంచెం లైట్‌గా కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకంతే, అన్నీ పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా హోల్స్ వేసుకొని మనకు నచ్చినన్ని ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు ఇంట్లో చేసుకున్నామంటే. బయట అంటే ఈ పూరీలు మనం ఇంట్లో చేయకపోయినా కానీ కొంచెం ఆయిల్ మంచిదే చేసుకుంటాం కదా! బయటైతే ఎన్నిసార్లు వాడతారో ఏమో ఆయిలు. ఇంట్లో ఇవి ఇలా వాటిని కొనుక్కొచ్చుకొని ఈ విధంగా పూరీలు చేసేసుకొని ఆ కర్రీ వచ్చి మనమే ప్రిపేర్ చేసుకొని ఆనియన్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని శుభ్రంగా కొంచెం నీట్‌గా చేసుకోవచ్చు. బయట ఎన్ని తిన్నా సరిపోవు. అదీ కాక కొంచెం వాళ్ళు చేసిన ఆయిల్‌లోనే చేస్తారో ఏమో తెలీదు కదా! ఎప్పుడు బయట తినకుండా అప్పుడప్పుడు బయట తిని ప్రతిసారి తినాలనిపించినప్పుడల్లా తినకుండా అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేసుకుంటే మంచిది. ఎక్కువ ఇంట్లోనే చేసుకునేదానికి ట్రై చేయండి. ఇది నేనైతే పానీపూరి అయితే చేసేసాను. ఇంకా తిందామని కూర్చున్నాను అనమాట. ఆ టైంలో మాకైతే వర్షం పడుతూ ఉన్నింది. నేను ఈ పానీపూరి చేసినప్పుడు ఇంకా వర్షం పడుతూ ఉంటే రెడీ చేసుకొని తినేసాననమాట శుభ్రంగా. అలాగే నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? ఇంకేదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. వీడియోకి లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అదే ఆనియన్స్ కూడా మనకి నచ్చినన్ని కట్ చేసుకొని తినొచ్చు అనమాట. బయట అసలు ఆనియనే సరిగా వేయడు. అదిగాక ప్లేట్ వచ్చి 30 రూపీస్ అండి బాబు. అంతకుముందు 20 ఉన్నింది, ఇప్పుడు 30 అనమాట. ఎందుకంటే నేను అప్పుడప్పుడు పానీపూరి తింటాను, అందుకని నాకు తెలుసు అనమాట. అంతకుముందు 20 రూపీస్కి ఇచ్చేవాడు. ఒక ప్లేట్ అంటే ఒక 6 ఇస్తాడంతే. 30 తీసుకుంటున్నాడు ఇప్పుడు. దాంట్లో కర్రీ సరిగా పెట్టడు, ఆనియన్ సరిగా వేయడు, మళ్ళీ 30 రూపీస్ తీసుకుంటాడు. నేనైతే శుభ్రంగా పెట్టుకొని తింటున్నా, సూపర్ ఉంది అంటున్నాను. కరెక్ట్గా ఆ టైంలోనే కరెంటు కూడా పోయింది వర్షం పడుతుండేసరికి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అదే కరెంటు పోయిందని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వెళ్ళండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను వర్షం పడుతుందని చూపెడుతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.